ఇక నాయనా అమ్మా అమ్మ మా పటేల్ గారు మా నవీన్ పటేల్ గారు ఇలా గుంపు పెరిగిందే బాగా పార్టీ ఆఫీస్ తీసుకున్నాం పటేలు తప్పులేదు తప్పులేదు 40 మంది ఉన్నట్టుగా ఓకే పటేల్ ఏమంటారు ఇక జర చూడు నాయన ప్లీజ్ మావోయిస్టులది మాది ఒకే సిద్ధాంతం అట సమాజ స్థాపనే మా లక్ష్యం అట పీడిత కులాల స్వాలంబనే మా ధ్యేయం అట మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తాట పవర్లోకి పార్టీలో మహిళలకు 50% కోటా కల్పిస్తాట మాజీ అన్నలు అక్కల ఆమోదంతోనే టీఆర్పీ మేనిఫెస్టోను రూపొందిస్తామట జూన్ 2 నుంచి రాష్ట్ర వ్యాప్త పాదయాత్రట భువనగిరిలో వేలాది మంది మాజీ మావోయిస్టులతో ఇంకా చూసిర్రా వేలాది మంది అట మాజీ మావోయిస్టులతో సభ పెడతాట ఇది రాగరి ఇంకుంది టీఆర్పీ చీఫ్ చింతఫండు రాజ్యాధికార పార్టీలోకి భారీగా మావోయిస్టులు వచ్చిర్రట మాజీ మావోయిస్టు కీలక నేత పటేలు వనజక్క ఆధ్వర్యంలో పార్టీలోకి పెద్ద ఎత్తున జాయినింగ్స్ అట వనజక్కకు కండువా కప్పి టీఆర్పీలోకి ఆహ్వానం పలికిరు వనజక్కకు టీఆర్పీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు బాధ్యతలు అప్పగించారు సో ఇంతవరకు పేపర్లో వార్త ఉంది ఓకే మలేషియా పటేల్ మావోయిస్టులని జాయిన్ చేసుకొని తప్ప కాకపోతే మావోయిస్టులు నాకు ప్రశ్నకు సమాధానం చెప్పాలి అలా జాయిన్ అయిన వాళ్ళే చెప్పాలి వేరే వాళ్ళు అక్కర్లేదు మీరు పేదల సొమ్ము కాపాడుతందుకున్నారు పేదోళ్ళ కోసం పనిచేసారు పేదల జీవితాలు బాగుపడేందుకు పనిచేసారు పేదల బతుకులు మార్చడానికి ప్రయత్నం చేశారు అవునా కాదా మీకు ఒకవేళ నియత్తుంటే మీకు ఒకవేళ ధర్మం ఉంటే పేదల పేరు చెప్పి ఛాయ పైసలు 10 రూపాయలకు తిన్న దొంగనా కొడుకు పేద ప్రజలకి ఇలా రైతు బంధు రాకుండా రుణమాఫీ రాకుండా పెన్షన్లు రాకుండా నీళ్లు రాకుండా కరెంటు రాకుండా పథకాలు రాకుండా పంగనామాలు పెట్టిన కాంగ్రెస్ పక్కన చేరిన కుక్క పక్కన మీరు ఎట్లా నిలబడరు అంటే కోట్ల మంది ప్రజలకు అన్యాయం చేసిన అతిపెద్ద దొంగనా కొడుకు ఒక కబ్జా కోర్ వెనుకంగా ఒక బ్లాక్ మెయిలర్ వెనుకంగా మీరు నిలబడరంటే మీ సిద్ధాంతం ఏందనేది నాకు ఇలా అనిపిస్తుంది దానికి తోడు మా మలేషియా గారు గొప్పలు చెప్పుకుంటాను వాడు చేసే బ్లాక్ మెయిల్లో మీరు పాలు పంచుకుంటారా వాడు చేసిన కబ్జాలో పాలు పంచుకుంటారా వాడు మంది భూములు కబ్జా చేసిండు మంది సొమ్ము ఎంగిలి మెతుకులు దొబ్బి తిన్నాడు మరి అసౌంటి లుచ్చకొడికి వెనుకంగా మీరు చేసినట్టే మీదే పాటి సిద్ధాంతం ఏర్పడుతుంది నాకు మీరు కూడా అవకాశవాదులుగా మారు యా మా మలేషియా గారు చెప్తాడు ఇప్పుడు మావోయిస్టులు అంతా నా వైపు నేను ఏం చెప్పినా మావోయిస్టులకు అనుకూలంగా ఈ వార్తలు రాసుకుని వచ్చిను వాళ్ళు అడవులలో ఉన్న రోజులు వాళ్ళకు అనుకూలంగా రాసిను ఇలా ఓట్ల కోసమైనా వాళ్ళ కుటుంబాల్లో ఉన్న ఓట్ల కోసం అని చెప్తూనే వచ్చిన ఇలా నిజం నికార్సుగా బయటపడతాను వాళ్ళ ఓట్ల కోసం మళ్ళీ కొత్త నాటకం ఆడతాడు కొత్త ఏజం వేసిన దొంగ నా కొడుకు అందరిని మింగింది అయిపోయింది ఇప్పుడు మావోయిస్టులు మింగారు ఇంకా పాప నిన్నమాట దాకా వాళ్ళు అడవులలో పని చేయొచ్చురు ఇక మరి ఇప్పుడు వాళ్ళని చెయ్యి మనోడు బెదిరి మళ్ళీ బ్లాక్ మెయిల్ చేయరా బొత్స అవుతుందా నీకు ఎన్నతో పెట్టిన విద్యరా పటేలు ఎన్నతో పెట్టిన విద్య నీకు అది చెయ్యి ఇక మరి ఇలా బతికి ఎప్పుడు అయితే చూడాలి కష్టజీ కడుపు నిండాలట ఓహో ఆహా పత్తిత్తు చెప్తాను చూడరాయు అప్పుడే సంక్షేమ సమాజం సాధ్యమవుతుంది అబ్బా ప్రతి కార్మికుడు గౌరవంగా బతకాలి కార్మికుల స్వాలంబనే టీఆర్పీ ధ్యేయం టీఆర్కేవి సభ్యత్వం పొందిన ప్రతి కార్మికుడికి 10 లక్షల ప్రమాద బీమా సీతబండు నవీలు 10 రూపాయలు బిచ్చం అడిగినోడు మనకే 10 లక్షలు ఇస్తామనే కాడికి వచ్చింది ఓకే కష్టజీ కడుపు నిండాలంటే మంచి మాటే ఇక మలేషియా పటేలు ఇక మరి ఏడైంది నాకు చేసి మన ఇంటికాడనే టీఆర్కేవి అట దిమ్మ చేసిండు ఏందోరా మలేషా నీ దండం పెడతారా నాయన జరా అందరిని మింగకు కొందరన్నా వదిలే సమాజంలో మింగి 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 కడుపు పందు నడుపుతా ఇట్లా ఊరపందిలోకి ఉప్పుతాను మంది సొమ్ము మేసి 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 ఇంకా రైతుల్ని ఆదుకోండి ఆరుగాలం కష్టాన్ని ఆవిరి చేస్తారా రబీ సీజన్కు బోనసు
ఎగ్గొచ్చిండ్రు. వడ్లకు బోనస్ కానీ ఉత్తదేనా, హామీలు అమలు చేయకపోతే ఆందోళన అని చెప్పేసి కేంద్ర మంత్రి బండి సంజయ్ చెప్తుండు. మందు దాకా వచ్చినట్టుగా ఆయన సీఎం. ఇది పంజాబ్లా. ఓ కొడుక మందాగా వచ్చినట్టు ఆయన. ఇక చూడ్రి, నేను ముందే చెప్పిన మలేషియా కుక్క కాంగ్రెస్ కుక్కే అని నేను చెప్తుండ్రా మీరు. ఏం చెప్పినా ముందు 3 నెలల్లోనే 81% హైక్ అయింది. 3 నెలలు కాదు, 2 ఏళ్ళు తిరుగుతాలకే 200 కోట్లు వచ్చింది. 2 ఏళ్ళు తిరుగుతాలకే పటేల్ గారికి. ఇంకా డీజిల్ రేట్లు పెట్రోల్ రేట్లు పెడతాయి. అంటే ఇగో ఈయన ఇది తలకాయ కదా, ఈయన తలకాయ నిండా మెదడు ఉండదు ఆయనకు. మొత్తం బీసీలే ఉంటారు. ఏమంటారు, మొత్తం తలకాయ నిండా బీసీలు ఉండి ఇతనా ఉసేదారి జితనా బాగేదారి, ఎవరెంతో వారికంతా, బ్లాక్ మెయిలర్ ఎంతమంది అంటే అంతమందికి అనమాట. సో మా పటేల్ గారు చెప్పిర్రు మన గతంలో, అందుకే సార్ బొమ్మ వేసుకొచ్చుకుండు. ఇక బీజేపీ సమయం చూసి వాత పెడుతుందంట. ఇది చూసిర్రా, గ్యాస్ మీద, ఈడ గ్యాస్ మీద సిలిండర్లు తీసిట ఈడ పెట్టాలి. మళ్ళీ కానీ గ్యాస్ ఇట నూకాలి, కిందికెళ్ళి నూకితే సెట్ అవుతాడు. అప్పటిదాకా సెట్ కాదు. ఇక వేరే పటేల్ కిందికెళ్ళి నూకాలనా అంటే నా చెయ్యి పొడిగే ఉంది, సిలిండర్ కూడా పొడిగే ఉంది. అదే జర లావ్ ఎక్కువ ఉంటుంది, అంతే తేడా. ఎన్నిసార్లు చెప్పాలంటారు అట్నే, పెండింగ్ చలాల నుంచే బండి సీజ్ చేయొద్దని ఎన్నిసార్లు చెప్పాలంటారు. చేస్తారు మరాలు, చేయకపోతే ఏం చేయమంటారు. అయ్యో మా పటేలు మొత్తం వేసుకుని పేపర్ ఇక దులిపిండి అలా. ఇక రే చిన్నపి 3 పేపర్లా పేపర్ వేయించాడు. ఇది పేపరా ఇంకేమన్నారా మరి, అట్లా లత్కోరు మల్లేషా, ఇది పేపరా ఇంకేమన్నా, ఇది దేనికి పెట్టినావు, ఇది ఏం కథ, దీని లెక్కేంది, దీని పత్రం ఏంది, దీని పేపర్ అంట అర పటేలు ఒకడన్నా ఈ లోకంలో. తలకాయ మీద ఎవరికైనా తెలివి ఉంటే దీని పేపర్ అంటారా. చిన్నపిల్లలు అంటే చెప్పురా మీ ఇంట పొంట పంపిస్తా, డైపర్ అన్న చేయదు దీన్ని. ఈ ముదనష్టం కానీ సిగ్గిరా దీనికి గాడిది.